ద బెస్ట్ సజెషన్ ఆఫ్ ద డే, మీరు ఇంట్రాడేలో కనుక ఐదర్ ప్రాఫిట్ ఆర్ లాస్ ట్రేడ్ కనుక చేసి ప్రాఫిట్ కానీ లాస్ కానీ వచ్చిందంటే ఆ తర్వాత చక్కగా అన్నీ క్లోజ్ చేసేసి మీ డైలీ వర్క్ ఏదైతే ఉందో ఆ వర్క్లోకి మీరు వెళ్ళిపోండి. సో ఎందుకంటే వన్స్ ఎప్పుడైనా సరే ఎమోషన్స్ అనేవి డ్రైవ్ చేయడం స్టార్ట్ చేసిందంటే స్టాక్ మార్కెట్లో మీకు లాస్ రావడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి. సో ఎప్పుడైనా సరే ఐదర్ మీరు ప్రాఫిట్ బుక్ చేసినా సరే లాస్ బుక్ చేసినా సరే ఒకే ఒక ట్రేడ్ తీసుకోండి పర్ డే, దాని నుంచి బయటకు వెళ్ళిపోండి అంతే. వాళ్ళ మార్నింగ్ నేను సెల్ వేయడానికి చేసిన అనాలిసిస్ ఏంటంటే, సో గ్లోబల్గా వచ్చేసి మనకు ఆఫ్ఘనిస్తాన్ మ్యాటర్ మీద ఒక నెగిటివ్ సెంటిమెంట్ అయితే ఉంది. మోస్ట్ ఆఫ్ ద కంట్రీస్ వాళ్ళ ఇండెక్సెస్ అనేవి నిన్న నెగిటివ్లోనే క్లోజ్ అయినాయి. తర్వాత వచ్చేసి JSW స్టీల్ స్టాక్ వచ్చేసి ఓవర్ బాట్ సిచ్యువేషన్లో అయితే ఉంది. సో మ్యాక్సిమం హైలో ఉంది. ఇప్పుడు అంతకన్నా ఎక్కువగా కొనేవాళ్ళు లేరు, ఎందుకంటే ఇది ఆల్రెడీ చాలా హైకి రీచ్ అయ్యింది. సో మళ్ళీ థర్డ్ వన్ వచ్చేసి ఎనీ టైం మార్కెట్లోకి ఒక బ్యాడ్ న్యూస్ రావచ్చు. సో మార్కెట్ క్రాష్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. క్రాష్ ఇన్ ద సెన్స్ మార్కెట్ పడే ఛాన్స్ ఉంది, కరెక్ట్ అయ్యే ఛాన్స్ ఉన్నాయి. ద ఫోర్త్ వన్ వచ్చేసి మనం రీసెంట్ డేస్లో JSW స్టీల్లో ఏం గమనిస్తున్నామంటే, స్టాక్ యాజ్ సూన్ యాజ్ స్టార్ట్ అవ్వగానే పైకి వెళ్ళటం, అక్కడి నుంచి కరెక్ట్ అయ్యి మళ్ళీ కిందకి రావటం, సో ఒక పాయింట్ దగ్గరికి వచ్చిన తర్వాత మళ్ళీ స్టాక్ రీచ్ అవ్వటం, మళ్ళీ అదే ప్లేస్కి రీచ్ అవ్వటం చూస్తున్నాం. సో ఈ పారాబోలిక్ ప్యాటర్న్స్ అయితే ఈజీగా పడుతున్నాయి. సో అదే విధంగా పొద్దున మార్కెట్ ఓపెన్ అవ్వగానే ఇన్ ద సేమ్ వేలో మార్కెట్ అయితే పైకి వెళ్ళటం జరిగింది. అండ్ అలాంగ్ విత్ దట్ స్టాక్ కూడా పైకి వెళ్ళింది. సో 62 దాకా రీచ్ అయినప్పుడు 62 దగ్గర కాసేపు అటుగా ఉన్నప్పుడు నేను అక్కడ యాక్చువల్లీ ఎంతకన్నా పోదు అని ఎస్టిమేట్ చేసి మహా అయితే అక్కడి నుంచి ఒక 2-3 పాయింట్స్ పైకి వెళ్ళింది, ఖచ్చితంగా స్టాక్ పడుద్ది అనే ఒక ఎస్టిమేషన్తోనే అక్కడ నేను 762 దగ్గర అయితే సెల్ వేసాను. అనుకున్నట్టుగానే మనకి అది 750 దగ్గర నేను యాక్చువల్గా పెట్టుకున్నాను అనమాట టార్గెట్. బట్ ఇంకా అంతకన్నా కిందకైతే ఇంకో 2-3 పాయింట్స్ పడుతుంది. సో ఇది అనాలిసిస్. ఇవాళ మార్కెట్ ఓపెన్ అవటమే నెగిటివ్లో ఓపెన్ అయింది అండ్ ఓపెన్ అయిన పాయింట్ నుంచి అయితే కొంచెం కిందకి పట్టడం జరుగుతుంది. సో మన JSW స్టీల్ స్టాక్ వచ్చేసి నిన్నైతే ఒక కొత్త హైని ఫామ్ చేసింది కదా, ఖచ్చితంగా ప్రాఫిట్ బుకింగ్ ఉంటుంది. ప్లస్ ఇవాళ అయితే అది కొంచెం పైకి వెళ్తే అక్కడి నుంచి సెల్ వేద్దామని ట్రై చేశాను. 762 దగ్గర అయితే ఆర్డర్ ప్లేస్ చేశాను, అది ఎగ్జిక్యూట్ అయితే అవ్వలేదు. అండ్ మళ్ళీ స్టాక్ వచ్చేసి ఫాల్ అయితే జరుగుతుంది. 762 రూపీస్ దగ్గర అయితే మనకి ట్రేడ్ వచ్చిందండి. సో మళ్ళీ స్టాక్ అక్కడికి రీబౌన్స్ అయింది. అక్కడ నేనైతే సెల్ తీసుకున్నాను 140 క్వాంటిటీస్. ఇక్కడ నుంచి యాక్చువల్లీ గేమ్ స్టార్ట్ అవుతుంది. అండ్ ఇవాళ నాకు కూడా కొంచెం కన్ఫ్యూజ్ స్టేట్లోనే ఉన్నాను, ఎందుకంటే చెప్పాను కదా, సో విక్స్ అనేది చాలా తక్కువ ఉంది. సో చాలా లేజీగా ఉంటుంది వాళ్ళ స్టాక్ మార్కెట్. ప్లస్ నిన్న ఒక హై ఫామ్ చేసింది కాబట్టి ఇవాళ డెఫినెట్గా ప్రాఫిట్ బుకింగ్ అయితే ఉంటుందని ఎక్స్పెక్ట్ చేశాను. కాకపోతే కొంచెం ఇండెక్స్ బయ్యర్స్ యాక్చువల్గా కొంచెం డామినెంట్గా ఉన్నారు. గ్రీన్ క్యాండిల్సే మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి. సో ప్రైస్ యాక్షన్ ట్రేడింగ్లో ద వెరీ బేసిక్ థింగ్ వచ్చేసి, మీరు అట్లా ఒక గ్రాఫ్ చూడగానే మీకు ఏ క్యాండిల్స్ అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయో మార్కెట్ ఆ రోజు ఆ వ్యూలో ఉందనుకుందాం. 5 minutes క్యాండిల్లో చూస్తే మనకు ఆల్ గ్రీన్స్ కనిపిస్తున్నాయి. బట్ నా స్ట్రాటజీ వచ్చేసి బుల్లిష్ వ్యూలో ఉన్న, అందుకే నేను పైకి వెళ్ళి అక్కడి నుంచి సెల్ వేద్దాం ట్రై చేశాను. రెండోది వచ్చేసి మనకి ఎస్టర్డేస్ హైని కనుక ఫస్ట్ 5 minutes క్యాండిల్ కనుక టచ్ చేయలేకపోతే, లైక్ క్లోజ్ కనుక దానిపైన అవ్వకపోతే డెఫినెట్గా అది కిందకి వెళ్ళే ఛాన్సే ఉంది. దానికి నిన్నున్నంత లైక్ వాట్ యూ సే సపోర్ట్ కానీ నిన్నున్నంత స్ట్రెంత్ కానీ ఆ స్టాక్ లేదు అని. బట్ మనం స్టాక్ మార్కెట్లో అలా అనుకోలేము. దీస్ ఆర్ జస్ట్ అజంప్షన్స్, ప్రీవియస్ డేటాని బేస్ చేసుకొని మార్కెట్ ఎప్పుడైనా ఎట్లయినా మారిపోవచ్చు. బట్ ఇవాళ వచ్చి నాకు ఏంటంటే లోయర్ లోని ఫామ్ చేయలేదు, హయ్యర్ హైని ఫామ్ చేయలేదు ఇఫ్ యూ సీ. సో ఫస్ట్ 15 minutes, థర్డ్ 5th minute క్యాండిల్ అయితే జరుగుతుంది, లెట్స్ సీ. బట్ బయర్స్ మాత్రం మంచి డామినెంట్ ఉన్నారు. సో ప్రెసెంట్ టైం వచ్చేసి 9:42 అవుతుంది. మనకి స్టాక్ అయితే ఒక 6 points అయితే ఫాలో అయింది ఫ్రెండ్స్, మనం ఎంట్రీ ఇచ్చిన పాయింట్ దగ్గర నుంచి. ఇఫ్ యూ సీ మనం 62 దగ్గర ఎంట్రీ ఇస్తే అది దాదాపుగా వెళ్ళింది. బట్ ఒక 80 పైసాలో మనకి మన టార్గెట్ని రీచ్ అవ్వలేదు. నేనైతే 10 points టార్గెట్ పెట్టాను. చూద్దాం, ఒక 15-20 minutes మనకి ఈవినింగ్ వరకు టైం ఉంది కాబట్టి స్టాక్ రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఫైనలీ ఒక బిగ్ స్ట్రగుల్ తర్వాత మార్కెట్ అయితే మన సైడ్ మూవ్ అయిందమ్మా. సో ఇక్కడ యాక్చువల్గా మనం చేయాల్సింది ఏంటంటే డెసిషన్ మేకింగ్. ఇక్కడ నుంచి స్టాక్ కిందకు పడే అవకాశం ఉంది, బట్ పడుతుందో లేదో మనకు తెలియదు. సో ఏం చేయాలి? నేనైతే 753 దగ్గర ఎగ్జిట్ తీసుకుందామనే ఉన్నాను, బట్ అది కొంచెం కిందకైతే చూపిస్తుంది. సో ఇప్పుడు మీకు ఒక మ్యాజిక్ చూపిస్తాను అనమాట. ఎప్పుడైతే నేను మార్కెట్లో నుంచి ఎగ్జిట్ అవుతానో చూడండి, అక్కడి నుంచి మళ్ళీ ఒక 2-3 పాయింట్స్ అయితే పక్కాగా పడుతుంది మార్కెట్. మనకి యాక్చువల్గా మార్నింగ్ ఈ లెవెల్ నుంచి రీబౌన్స్ అయింది. అట్ ద టైమ్ ఆఫ్ 9:40కి ఇక్కడ నుంచి రీబౌన్స్ అయితే మళ్ళీ స్టాక్ ఇక్కడికి రావడానికి 11:35. సో మళ్ళీ అయితే ఇది రైజ్ అవుతుంది. వీ హ్యావ్ టు వెయిట్. మార్నింగ్ నుంచి స్టాక్ని కనుక మనం అబ్జర్వ్ చేస్తే, సో స్టాక్ అనేది ఫాలో అవ్వడానికి ఒక 5-6 క్యాండిల్ స్టిక్స్ కనుక
హెల్ప్ చేస్తే, బట్ స్టాక్ రైజ్ అవ్వడానికి ఒక క్యాండిల్ స్టిక్ సరిపోతుంది అనమాట. స్టాక్ మార్కెట్లో ఏం జరిగిందంటే, సో మ్యాక్సిమం పైకి తీసుకెళ్ళడానికి ట్రై చేస్తారు. సో ఒక సర్టెన్ పాయింట్ వచ్చిన తర్వాత ఎప్పుడైతే స్టాక్ అంతకన్నా పైకి వెళ్ళట్లేదు, ఎంత ట్రై చేసినా అన్నప్పుడు ఏం చేస్తారంటే కొంతమంది ట్రేడర్స్ ఎగ్జిట్ అవుతారు స్టాక్. సో అక్కడి నుంచి ఏం చేస్తారంటే వాళ్ళు వేరే స్టాక్లకు వెళ్ళిపోవటము, లేదా వేరే బజ్ ఉన్న స్టాక్స్ ఉంటాయి కదా వాటిలోకి వెళ్ళిపోతారు. ఈ స్టాక్ నుంచి వాళ్ళ వాళ్ళ ట్రేడ్స్ కానీ వాళ్ళ ఆర్డర్స్ కానీ తీసేస్తారనమాట. సో అట్లాంటి టైంలో ఏమవుతుందంటే, సో స్టాక్ అప్పటి వరకు బై సపోర్ట్ ఇచ్చిన వాళ్ళందరూ వెళ్ళిపోతారు కదా. సో ఎందుకంటే వాళ్ళ ఎక్స్పెక్టేషన్ ఏంటి, స్టాక్ కొంచెం పైకి వెళ్తుంది అనేది వాళ్ళ ఎక్స్పెక్టేషన్, బట్ స్టాక్ వెళ్ళట్లేదు. సో మనకైతే స్టాక్ ట్రెండ్ ఇప్పుడు కిందకే ఉంది, JSW స్టాక్. బట్ బయ్యర్స్ ఏం చేస్తున్నారంటే యాజ్ సూన్ యాజ్ కొంచెం పడిందంటే దాన్ని తీసుకొని మళ్ళీ పైన పడడానికి ట్రై చేస్తున్నారు, సేమ్ పొజిషన్ ఎక్కడి నుంచి అయితే పడుతుందో. సో ఎస్, మన టార్గెట్ అయితే రీచ్ అయిపోయాం. సో 762 దగ్గర నేను సెల్ చేసి 752 దగ్గర అయితే మళ్ళీ దాన్ని బై చేయడం జరిగింది. సో మనకు దానివల్ల వచ్చిన ప్రాఫిట్ వచ్చేసి 1400 రూపీస్. నేను ఎప్పుడు చెప్పే ఫేమస్ డైలాగ్, స్టాక్ మార్కెట్ ఉన్నదే మనకు మనీ ఇవ్వడానికి, అది ఇచ్చినప్పుడు మాత్రమే మనం తీసుకోవాలి. ఇప్పుడు స్టాక్ మళ్ళీ 52 దగ్గర నేను ఎగ్జిట్ అయ్యాను, 50 దగ్గర వచ్చింది. సో నేను ఉండుంటే ఇంకొక 2 పాయింట్స్ మనీ వచ్చుండే, బట్ అది కిందకి వెళ్తుందని ఎవరికి తెలుసు. సో ఇదండి ఇవాళ వీడియో. సో ఇవాళ అయితే మనం 1400 రూపీస్ అయితే ప్రాఫిట్ని గెయిన్ చేశాము. సో యూజింగ్ ప్రైస్ యాక్షన్ ట్రేడింగ్. సో మీరు కనుక మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ మా ఛానల్లోని ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి. ప్రతి వీడియోలో నేను ట్రేడ్ ఎలా తీసుకుంటున్నానో, దేన్ని బేస్ చేసుకొని తీసుకుంటున్నానో అండ్ దేన్ని బేస్ చేసుకొని ఎగ్జిట్ అవుతున్నానో ప్రతిదీ నేను చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది, దట్టు తెలుగులో.